శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. సార్ నమస్తే. నమస్తే. విజయ్ సీఎం అయితే డిప్యూటీ సీఎంగా త్రిష, ఇవే వింటున్నాము నిన్నటి నుంచి వార్తలు. ఎంతవరకు వాస్తవం అంటారు? డిప్యూటీ సీఎంగా త్రిషను చూసే అవకాశం ఉంటుందా, లేదంటే టీవీకే పార్టీ క్యాబినెట్లో ఆవిడకి ఒక స్పెషల్ రోల్ ఇవ్వనున్నారా? అంటే హోమ్ మినిస్టర్ అనే మాట కూడా మాట్లాడేస్తున్నారండి కొంతమంది. ఓకే. అంటే త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారు వీళ్ళిద్దరు. అంటే ఆయన డివోర్స్ గొడవ సెటిల్ అయిపోయింది కాబట్టి అయిపోయింది, వీళ్ళిద్దరూ మ్యారేజ్ చేసుకోబోతున్నారు అతి త్వరలో అని ఒక చర్చ జరుగుతోంది తమిళనాడులో. అలాగే ఆవిడ ఎప్పుడో 10 ఏళ్ల క్రితం మాట్లాడిన ఒక వీడియో సర్క్యులేట్ అవుతుంది ఇప్పుడు. నేను సీఎంని అవుతాను అని ఆవిడ మాట్లాడింది. అవును. ఆ వీడియోని ఇప్పుడు సర్క్యులేట్ చేస్తున్నారు. అంటే టీవీకే అంటే అబ్రివేషన్ కూడా చాలామంది చెప్తున్నారు. ఇప్పుడు త్రిష విజయ్ ఇంకోటేదో కేక్ ఇంకోటేదో చెప్పి ఈ త్రిష విజయ్తో మొదలైంది పార్టీ అన్నట్టుగా ఒక మాట నడుస్తోంది. ఇలా రకరకాలుగా త్రిషని సెంటర్లోకి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం జరుగుతోంది, మీడియా వైపు నుంచి జరుగుతోంది. అయితే ఆవిడ ఈరోజు పొద్దున్నే తిరుమల వెళ్ళి వెంకటేశ్వర స్వామిని దర్శించుకుని అక్కడి నుంచి వచ్చి విజయ్ని ఇంటికి వెళ్ళి అభినందించి వెళ్ళిపోయింది ఆవిడ. కాబట్టి కొంత ఆవిడ కీ రోల్ తీసుకునే అవకాశం ఉంది అనే ఒక ప్రచారం. తర్వాత ఆయన 2 నియోజకవర్గాల నుంచి పోటీ చేశాడు, పెరంబూరు నుంచి తర్వాత తిరుచి నుంచి. అందులో ఒక స్థానం ఉంచుకుని ఒకటి రిజైన్ చేయాలి ఆయన. ఆ రిజైన్ చేసిన స్థానం నుంచి త్రిషని పోటీ చేయించి గెలిపించి ఆవిడని క్యాబినెట్లోకి తీసుకునే అవకాశం ఉంది అనేది జరుగుతున్న చర్చ. కానీ ఇమ్మీడియట్గా ఇలాంటి పని చేస్తాడా విజయ్ అనేది ఒక సందేహం ఉంది జనాలకి. అలాగే జయలలితతో పోల్చి మాట్లాడుతున్నారు ఇప్పుడు త్రిషని. పోల్చి మాట్లాడటం అంటే ఇద్దరు చర్చ్ పార్క్ స్కూల్లోనే చదువుకున్నారు. ఆవిడ అక్కడే చదివారు, త్రిష కూడా అక్కడే చదివింది. ఇలాంటి కొన్ని కామన్ ఇవి తీసుకొచ్చి ఆవిడ తెలుగు తమిళ సినిమాల్లో పెద్ద హీరోయిన్గా నటించారు, ఈవిడ కూడా అలా నడిచింది. దాదాపు తెలుగులో ఉన్న అగ్ర హీరోలు అందరితోనూ యాక్ట్ చేసింది ఆవిడ. ఇప్పుడు 2 సినిమాలు ఉన్నాయి తెలుగులోనే త్రిషకి. కనుక ఈ పోలికలు తీసుకొస్తున్నారు. అలాగే ఆ రోజుల్లో ఎంజీఆర్ సూపర్ స్టార్ ఆయనతో ఆవిడకు ఒక అనుబంధం ఉంది. ఇప్పుడు విజయ్ సూపర్ స్టారు, అతనితో త్రిషకి ఒక అనుబంధం ఉంది. కాబట్టి ఇలా వస్తున్నారని చెప్తున్నారు. కానీ నిజానికి జయలలిత గారికి పొలిటికల్ ఎక్స్పీరియన్స్ ఉంది కంపారిటివ్గా. అంటే ఎంజీఆర్ పార్టీ పెట్టింది 72లో. 72లో ఆయన డిఎంకేలోంచి బయటకు వచ్చాడు. బయటకు వచ్చిన కొద్ది కాలానికి ఆయన ఏడీఎంకే పెట్టాడు. పెట్టిన తర్వాత ఇమ్మీడియట్గా ఎలక్షన్ లేదు. అప్పుడు 76లో ప్రభుత్వాన్ని రద్దు చేశారు, అప్పుడు కరుణానిధి గారి ప్రభుత్వాన్ని. కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక విధానాలు అనుసరిస్తున్నాడు అనే ఎలిగేషన్తో ఆయన ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేసినప్పుడు ఎలక్షన్ జరిగింది. ఆ ఎలక్షన్లో ఎంజీఆర్ గెలిచాడు. గెలిచి ఆయన పార్టీ పెట్టిన తర్వాత ప్రచార కార్యదర్శి పదవి ఈవిడికి అప్పచెప్పాడు, జయలలిత గారికి అప్పచెప్పారు. అప్పటి నుంచి ఆవిడ ఆ పదవిలో కొనసాగారు. 87లో చనిపోయాడు ఆయన. చనిపోయే వరకు ఆయనే సీఎం. మధ్యలో 2 ఎన్నికలు జరిగినాయి, 2 ఎన్నికల్లో కూడా ఆయనే గెలిచాడు. అలా 77 నుంచి 87 వరకు కంటిన్యూస్గా ఆయనే సీఎంగా ఉన్నాడు. అదొక చరిత్ర తమిళనాడుకు సంబంధించి. ఎవరు రెండోసారి గెలిచిన వాళ్ళు లేరు ఆయన తప్ప. అందుకని ఆ అరుదైన ఘనత ఇప్పుడు స్టాలిన్ సాధిస్తాడేమో అనుకున్నారు, ఇది అవ్వలేదు. కాబట్టి ఆ రిలేషన్లో ఒక 2 సంవత్సరాలు 3 సంవత్సరాలు మాత్రం వాళ్ళిద్దరి మధ్య ఒక చిన్న ఘర్షణ జరిగింది, ఎంజీఆర్ వర్సెస్ జయలలిత. అంటే జయలలితని రాజ్యసభకు పంపించి ఢిల్లీ పంపించాడు ఆయన. పంపించిన సందర్భంగా ఈ ప్రచార కార్యదర్శి అనే పదవి లత గారికి ఇచ్చాడు. లత గారికి ఇచ్చి ఆవిడకి ప్రాధాన్యత కల్పించడం మొదలుపెట్టారు ఇక్కడ తమిళనాడు స్టేట్ పాలిటిక్స్లో. దాని మీద ఆవిడ మళ్ళీ వెనక్కి వచ్చి రియాక్ట్ అయ్యి తిరిగి తన స్థానం సాధించుకోవడానికి ఆవిడ ఒక యుద్ధం చేశారు. ఆ తర్వాత ఎంజీఆర్ మరణానంతరం ఆవిడని పార్టీలో ఎదగనివ్వకుండా చాలామంది నాయకులు ఆవిడ మీద దాడులు చేశారు. ఎంజీఆర్ గారి ఆ వాహనం మీద నుంచి
ఆయన పార్థివ దేహాన్ని తీసుకెళ్తున్నటువంటి వెహికల్ మీద నుంచి ఆవిడ్ని బలవంతంగా కిందకి తోసేశారు, పడిపోయింది ఆవిడ. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో డిఎంకే గెలిచింది. డిఎంకే గెలిచి చాలా కాలం, దాదాపు 10 ఏళ్ల గ్యాప్ తర్వాత సీఎం అయ్యాడు ఆయన, కరుణానిధి. ఆయన అసెంబ్లీలో ఈవిడ్ని దారుణంగా అవమానించాడు, జయలలితని. ఈ అవమానము ఇవన్నీ కలిసి ఆవిడలో ఒక పోరాట దీన్ని మేల్కొల్పి నిలబెట్టింది. ఆవిడ పడుతున్న కష్టాలు, ఆవిడ పడుతున్నటువంటి స్ట్రగుల్స్ ఇవన్నీ చూసి నేరుగా అప్పుడు ముఖ్యమంత్రిగా, తర్వాత ఏడీఎంకే గెలిచింది. గెలిచినప్పుడు జానకి రామచంద్రన్ ఆవిడ ముఖ్యమంత్రి అయ్యారు. ఆవిడకే రాజకీయాలు నచ్చలేదు. ఓకే. అంటే ఇలా ఉంటుందా రాజకీయం అనుకుని ఆవిడే స్వయంగా జయలలిత గారికి పార్టీ అప్పచెప్పేసి, ఈ రాజకీయాలు మీరే చూసుకోండి, నేను వెళ్ళిపోతున్నాను ఇంటికి, నేను ఇంటి వరకే పరిమితం అని వెళ్ళిపోయింది ఆవిడ. ఆ వెళ్ళిపోయిన తర్వాత ఈవిడికి అధికారిక ముద్రపడి అక్కడి నుంచి ఈవిడ జీవితం కొనసాగింది పొలిటికల్గా. ఓకే. అలా ఈ జర్నీ అంతా ఉంది జయలలిత గారి జీవితంలో. త్రిష జీవితంలో ఇంకా అది లేదు, ఇదే మొదలు. ఈ మొదలు ఎటువైపు వెడుతుంది అంటే అక్కడ ఉన్నటువంటి గొడవలు కూడా లేవు ఈవిడ జీవితంలో. కంపారిటివ్గా జయలలితతో పోలిస్తే ఈవిడ కంఫర్టబుల్ పొజిషన్లోనే ఉన్నారు. ఓకే. కనుక ఈజీగా క్యాబినెట్లోకి వెళ్ళిపోతారు. ఈవిడ జయలలితతో పోలిక అక్కర్లేదు. త్రిషే. ఈవిడికి అవకాశం ఉంది ఇప్పుడు, ఆవిడ క్యాబినెట్లోకి వెళ్ళడానికి అవకాశం ఉంది. ఒక నియోజకవర్గం ఖాళీ అవుతుంది, ఆవిడ కంటెస్ట్ చేయొచ్చు, క్యాబినెట్లోకి వెళ్ళొచ్చు. ఆవిడ అప్పుడు చేసిన వీడియోలో సీఎం అని అన్నారు, కానీ ఇప్పుడు సీఎం కాదు, ఇంకేదో పదవి. బహుశా విజయ్ గారు ఆవిడని సీఎం చేస్తాడా అనేది కూడా చూడాలి. మరి ఆ రోజుల్లో ఆవిడ మాట్లాడారు కాబట్టి కన్సిడర్ చేసి సీఎం చేస్తాడా, లేకపోతే తన క్యాబినెట్లో ఏదైనా మినిస్ట్రీ ఇస్తాడా అనేది చూడాలి. ఏదైనా త్రిష సెంటర్గా చాలా గాసిప్స్ అయితే నడుస్తున్నాయి. వాళ్ళ మనసుల్లో ఈ విషయాలు ఉన్నాయా లేదో తెలియదు, కానీ మార్కెట్ అయితే చాలా మాట్లాడేస్తోంది. వాళ్ళిద్దరి మధ్య ఉన్న ఆ రిలేషన్ మీద బేస్ చేసుకుని చాలా రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు. ఇవన్నీ రూమర్స్గానే నిలబడి ఆవిడ పద్ధతిలో ఆవిడ జీవితం, ఆయన పద్ధతిలో ఆయన జీవితం కొనసాగించవచ్చు కూడా. ఏది జరగటానికైనా స్కోప్ అయితే ఉంది. ప్రస్తుతం త్రిష న్యూస్ మేకర్గా ఉన్నారు. రైట్ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.